రామాయంపేట మున్సిపాలిటీలో 2 కోట్ల అవినీతి జరిగిందని మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆరోపించారు. కమిషనర్ దేవేందర్ 2 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారన్నారు. మున్సిపాలిటీలో జరిగిన అవినీతికి జిల్లా అధికారుల సహకారం, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేశారు. బ్లీచింగ్ పౌడర్, చెత్త బుట్టల కొనుగోలు, మొక్కల కొనుగోలు, రోజువారీ వాహనాల డీజిల్ అవినీతి అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు, అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టి వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో, బంద్ కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. కమిషనర్ ఏం చేసిందంటే దాంట్లో కొన్ని బుట్టలు తీసుకొచ్చి ఈ రోజు ఊర్లో పంచుతున్నాడు. దానికి సంబంధించి 32 లక్షలు ఎంబీ చేసుకున్నాడు. అది కూడా ఒక కాపీ మీకు పెడుతున్నాము. ఈ 32 లక్షల్లో ఎంత ఫ్రాడ్ అవుతుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. 12,600 బుట్టలు తెచ్చిన అంటున్నాడు. 12,600 బుట్టలు అయితే తేలే, ఎన్నో కొన్ని తీసుకొచ్చి నామమాత్రంగా తీసుకొచ్చి చేస్తున్నాడు. అంటే ఇంచుమించు దీంట్లో ఎంత ఫ్రాడ్ అయినది, దానికి సంబంధించి లీడర్లకు సంబంధం ఉందా, అఫీషియల్ గా కలెక్టర్ జేసీ గారికి ఇట్లా సంబంధం ఉందా, లేదా కమిషనర్ గారికి? దయచేసి ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ఎంక్వైరీ ఇట్లా చేయనట్టయితే మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఎందుకంటే ఈయన ఈ 12,600 బుట్టాలని అనేది నేను ఆకాశ సంస్థ నుంచి కొన్నట్టు ఒక పేపర్ ఇచ్చిండు. దాన్ని కూడా ఎమ్మెల్యే గారు దయచేసి దీన్ని ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ ఎంక్వైరీకి ఇట్లా చేయనట్టయితే ఒక 1 వీక్ 10 డేస్ చూస్తాం. తర్వాత పెద్ద లెవెల్లో మేము రోడ్డుపై కూర్చొని రోడ్